పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు శ్రీమ రామాలయం నిర్మాణ వివాదంపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయ నిర్మాణంపై కోర్టు స్టేటస్ కో ఉత్తర్వులు ఇవ్వడంపై ఆయన స్పందించారు. కాళ్ల మండలం పెద అమీరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రఘురామ మాట్లాడుతూ కోర్టు స్టే ఇవ్వలేదని కేవలం యథాతథ స్థితి విధించిందని స్పష్టం చేశారు. ఉండ్లమట్ల జయంతి అనే మహిళ ద్వారా కొందరు కావాలనే పిటిషన్ వేయించారని, దీనిపై కోర్టు సెలవులు ముగిసేలోపు సీనియర్ లాయర్లతో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ విషయంలో కేవియట్ వేయకపోవడం పెద్ద పొరపాటని, ఇందుకు రామభక్తులు తనను క్షమించాలని కోరారు. ఇదే సమయంలో తన రాజకీయ వ్యక్తిగత అంశాలపై రఘురామ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తెలుగుదేశం పార్టీలోనే ఉన్నానని స్పష్టం చేసిన ఆయన హిందూ దళితులకు అన్యాయం జరుగుతుందంటే మాట్లాడడం తప్ప అని ప్రశ్నించారు. దళిత క్రైస్తవులకు ఓట్లు ఉన్నట్లే హిందువులకు కూడా ఓట్లున్నాయని గుర్తు చేశారు. తనను చంపేస్తానని బెదిరింపులు వస్తున్నా భయపడే ప్రసక్తి లేదని రఘురామ తేల్చి చెప్పారు. బుద్ధిహీనుడైన మరీ సుప్రీంకోర్టుకి అబద్ధాలాడే అంత నీచ స్థాయిలో ఒక లాయర్ ఉంటాడా అనే ఉద్దేశంలో నేను అక్కడ కేవియట్ వేయకపోవడం అనేది డెఫినెట్గా పొరపాటే. ఏదో ఎన్నో కొన్ని విలువలు ఉంటాయని ఆశించడం పొరపాటు. గోరుతో పోయేదానికి గొడ్డలి చందంగా ఇప్పుడు ఒక పిటిషన్ వేయవలసిన ఆవశ్యకత వచ్చింది. 9991 అని ఫస్ట్ ఒక రెడ్ పిటిషన్ నెంబర్ అయింది ఏపీ హైకోర్టులో. జస్టిస్ గారి కోర్టుకు వచ్చింది. ఆ పిల్లు ఉండగానే అది నెంబర్ అయ్యి స్థితిలోనే ఒక కంటెంప్ట్ పిటిషన్ కూడా ఉండ్లమట్ల జయంతి అనే పేరు మీద ఒక కంటెంప్ట్ పిటిషన్ కూడా అతను వేయటం జరిగింది.